నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాను. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు అందులో 78వ పార్ట్. 78వ ఎపిసోడు, 78వ పార్ట్. ఉపమాన ధ్యాన సందేశాలు. మానవునిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయలేడు. ఉపమానం ఏంటంటే పాము కూరలో పీకితే ఎవరికి హాని చేయలేదు. అలాగే మానవులోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. అంచేత పాము కూరలు పీకేసి ఆ పాములు పట్టేవాడు కానీ ఎవరైనా ఎంత ధైర్యంగా ఉంటారో, అలాగే మానవునిలోని చెడు తొలగిస్తే అంత ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మనం చూడండి, ఎంతోమంది యోగుల్ని, మహానుభావుల్ని, ఋషుల్ని, వీళ్ళని వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళంతా తీవ్రమైన సాధన వల్ల, అంటే తపస్సు, వాడు తపస్సు అంటారు, మనం సాధన అంటాం. వారిలో ఉన్న మొత్తం చెడంతా తొలగించుకున్నారు. అంచేత వాళ్ళంటే ఎవరూ భయపడరు, వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు, తలపెట్టరు. ఏం చేసినా మంచి చేస్తారు. అందుకే వాళ్ళంటే అంతా ఇష్టపడతారు. వాళ్ళని దర్శించడానికి ఎగబడుతూ ఉంటారు. మానవునిలోని చెడు ఎంత పోతూ ఉంటే వాడు అంత గొప్పవాడవుతూ ఉంటాడు. అంతే తేడా, అంతకన్నా ఏమి లేదు. ఎంత ఎక్కువ చెడు ఉంటే వాడిని అంతా ద్వేషిస్తారు, దూషిస్తారు, తిడుతూ ఉంటారు. అంచేత మనమైనా సరే గొప్పవాళ్ళం కావాలి అంటే, అందరూ మనల్ని ఇష్టపడాలి అంటే, మనం కూడా మనలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ పని మనం అంతా చేస్తున్నాం. నిజంగా మనం చాలా అదృష్టవంతులు. ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారండి? ఇన్ని కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఉన్నారు. అతి కొద్ది శాతం మందే ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందులో మనం ఒకళ్ళం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ పని చేస్తున్నాం. మన ఇంచుమించు 77 పార్ట్ల నుంచి మనలో ఎన్ని రకాల చెడులు ఉంటాయి అన్న విషయాలన్నీ తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక చెడు మనలో ఉండేది ఏమిటో అది తెలుసుకుందాం. ఏంటంటే చెడు తిండ్లు, అంటే చెడు ఆహారం. అంటే మనం తీసుకునే ఆహారం కూడా మనకి చెడు చేస్తుంది. అందుకే అది చెడు ఆహారం అంటారు. పత్రి గారు ప్రత్యేకించి మానవుడు తీసుకునే ఆహారం గురించే ఎప్పుడు చెప్తూ ఉంటారు. మామూలుగా కూడా చెప్పరు, చాలా తీవ్రంగా చెప్తారు. ఈ చెడు ఆహారం తీసుకునేవాళ్ళు
తాను నష్టపోవడం కాదు, ఎంతోమందిని నష్టపెడుతూ ఉంటాడు. అంతేకాదు, ఈ ఆహారం కోసం అమాయకమైనటువంటి ఎన్నో జీవుల్ని, ఎన్నో ప్రాణుల్ని ఘోరాతి ఘోరంగా హింసిస్తూ ఉంటాడు. చూడండి, మనం చిన్న దెబ్బ తగిలితేనే, ఒక సూది గుచ్చుకుంటేనే విపరీతంగా బాధపడిపోతామే. మరి నిజంగా వాటి పీకులు కోసేస్తారు, కాళ్ళు నరుగుతారు, బతికుండగానే చర్మం ఒలిచేస్తారు. ఆ జంతువులు, ఆ పక్షుల్ని ఘోరంగా హింసిస్తారు. ఆ చేపల్ని, వాటిని బతికుండగానే మసాలాలు పెట్టి నూనెలో ఎగిస్తారు. ఎంత దారుణంగా వాటన్నిటిని హింసిస్తున్నారో చూడండి. ఇది దేనికోసం అంటే ఆహారం కోసం. మరి అది వాడికి చెడు కలిగించదు? అలా చేస్తారు. దాని ఫలితం తర్వాత జన్మల్లో దారుణంగా అనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే, ఎవరైతే రకరకాల నరకాలు అనుభవిస్తున్నారో వాళ్ళంతా కూడా అంతకుముందు ఆ జంతువులకి, వాటికి ఎంతో నరకాన్ని చూపించారు. అదే అనుభవిస్తున్నాడు. ఎంచేతంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుంది. మనసును బట్టే మనిషి యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే పత్రిక గారు ఏమంటారంటే, నువ్వు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండంటారు. ఎంచేతంటే ఏ ఆహారం పడితే ఆహారం తీసుకుంటే, అంటే మాంసాహారం, ఒక రకంగా చెప్పాలంటే తమో గుణ ప్రధానమైన ఆహారం, రజోగుణ ప్రధానమైన ఆహారాలు తీసుకుంటే, ఆ మాంసాహారం, కోడిగుడ్లు అలాంటివి తీసుకుంటే వాళ్ళు రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పటివరకు నష్టం కలిగించే పనులే చేస్తారు. అంచేతే ఎవరైతే సాత్వికమైన శాకారం తీసుకుంటూ ఈ శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేస్తే మాంసాహారం తీసుకోకుండా సాత్విక గుణంలోకి వస్తారు. వాళ్ళు ఎవరికి హాని చేయరు. మనసు బాగా శుద్ధమైపోతుంది. వాళ్ళు చెడు చేద్దామన్నా చేయరు. కానీ రజోగుణం, తమో గుణంలో ఉన్నవాడు చెడు చేయకూడదనుకునే చేస్తారు. గుణం యొక్క ప్రభావం అది. మరి ఆ గుణాన్ని ప్రభావితం చేసేది ఆహారమే. మరి ఈ ఆహారం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్నో క్లాసుల్లో చెప్పుకున్నాం. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పుకున్నాం.
వీళ్ళు ఎదగలేరు. ఎలాంటి ఆహారం పడితే ఆహారం తీసుకుంటే వాళ్ళ శక్తి పెరగదు, మనసు శుద్ధి కాదు, బుద్ధి వికసించదు, జ్ఞానం కలగదు, కర్మలు దగ్ధం కావు. ఎన్ని జన్మలు ఎత్తినా జీవిత లక్ష్యాన్ని సాధించలేరు, ఆ మోక్షాన్ని. దుఃఖంలోనే ఉంటారు, రకరకాల బాధలు పడుతూ ఉంటారు. ఎందుకు కలుగుతున్నాయి ఇన్ని రకాల? చెడు తిండ్లు తినడం వల్లే. మానవులు ఏం చేస్తున్నారంటే రుచి కోసం చూస్తున్నారు తప్ప దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఆలోచించారు. నిజంగా ఆలోచిస్తే నాలుక మీద ఉన్నంత వరకే ఏ ఆహారానికైనా రుచి. నాలుక దాటి లోపలికి వెళ్తే రుచి ప్రశ్నే లేదు. నాకు మొన్న అర్థమైంది ఇదంతా. యాక్సిడెంట్ అయినప్పుడు గొంతుకు పూడిపోయింది, లోపలంతా కాలిపోయి ఇదంతా పూడిపోయింది. అప్పుడు కడుపులోంచి ఇచ్చేవాడు. వాళ్ళు ఎంత మధురమైన ఏమి ఇచ్చినా కూడా ఏమి ఉండేది కాదు. ఆ కడుపు నుండేది తప్ప తిన్నట్టు ఉండేది కాదు. ఇంకా ఆహారం తీసుకునే ఉపయోగం ఏంటో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఆహారం యొక్క విలువ అప్పుడు తెలిసింది నాకు, ఈ రుచుల యొక్క విలువ. ఎంచేతంటే నాకు ఆ పైపుల ద్వారా ఎక్కించేవారు ఫుడ్ కడుపులోకి, లిక్విడ్ రూపంలో కూడా. అప్పుడు రోజు పొద్దున సాయంత్రం మా మేడం భోజనం తెప్పించుకుని తినేది. ఆవిడని చూస్తూ నేను అనుకునేవాడిని, ఈ ఆహారం ఎప్పుడు తింటాను నేను, ఆ అన్నం అని చెప్పి. అంతకుముందేమో అన్నం తినమంటే ఏదేదో అనేవాడు. అన్నం యొక్క విలువ, ఆహారం యొక్క విలువ అప్పుడు తెలిసింది. అరే నిజంగా ఇన్ని రకాల రుచుల, ఇంత మాధుర్యమా అందులో? అదేమీ లేకుండా ఇంక దేనికిది, ఈ జీవితం దేనికి అని అనిపించింది. గొప్ప అనుభూతి అది. అన్నాన్ని అంత మనకు నిజంగా కడుపు నిండుతూ ఉంటే నిర్లక్ష్యం చేస్తాం. కానీ అది దొరకకపోతే దాని విలువ, దొరికినా కూడా తినే ఆస్కారం లేకపోతే దేనికి తింటున్నాం, దేనికా బతుకు, అలా అనిపించింది. అటువంటి అమృత తుల్యమైనటువంటి ఆహారాలు సృష్టింపబడ్డాయి ఆ సృష్టిలో. మానవుల కోసం భగవంతుడు ఎంత మేలు చేశాడో అన్నది అప్పుడు అర్థమవుతుంది. ప్రతిదీ విలువైందండి మానవ జీవితంలో. భగవంతునిచే సృష్టింపబడిన ప్రతిదీ. అయితే దేనికి జీవితం?
మరి నిజంగా ఇవన్నీ అనుభవిస్తూ జీవిత లక్ష్యాన్ని మనం సాధించగలిగితే వాడికంటే అదృష్టవంతుడు అవ్వాలి. రుచులు ఆస్వాదించు. శాకాహారంలో ఎన్నో ఉన్నాయి, దాంతో తృప్తి పడ్డు. ఆ తృప్తి లేకపోవడమే మానవుడి యొక్క దౌర్భాగ్యం. పనికి రానివన్నీ రుచుల కోసం చూసి ఆ జీవుని హింసించి ఆ మాంసంతో వండుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఫలితంగా వాటిని హింసించడం వల్ల వచ్చే కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి చూడండి. ఆహారమే కాదు, భగవంతుడు సృష్టికర్త, మధురమైన స్వరాలు, మంచి సువాసనలు, అలా ఎన్నో రకాలైనటువంటి మానవుడికి అందించి అనుభవించడానికి అవకాశం కల్పించాడు. అంతేకాదు, నిజంగా చూడండి, ఈ సంసారం భార్య భర్త ఈ అనుబంధం, పిల్లలు, నిజంగా సంసారాన్ని స్వర్గం చేసుకుంటే ఎంత మధురంగా ఉంటుందో సంసారం. వీళ్ళ అహంకారంతో, గర్వంతో గొడవలు పడి తగులు పడుతూ సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. లేకపోతే అంతకన్నా మాధుర్యమేముంది? భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, నరకం సృష్టించుకుంటున్నాడు. నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటున్నాడు. ఆ మాధుర్యాన్ని అనుభవిస్తే ఎంత స్వర్గం అండి. చిన్న చిన్న విషయాలకు గొడవలు, పట్టుదలలు, ఉత్తినే కారణం ఉండదు. వాళ్ళవి చూస్తారు, వీళ్ళవి చూస్తారు, నాకు లేవు అంటూ బాధపడతారు. నీకు లోటు లేకుండా ఉందా అది చూసుకో, అది చూసుకోరు. ఇతరులతో కంపేర్ చేస్తారు. శాంతిని కోల్పోతారు, నరకాన్ని సృష్టించుకుంటున్నారు. హాయిగా జీవించు, నీ లక్ష్యాన్ని సాధించు అని చెప్పి ఆయన సృష్టి చేస్తే నరకాన్ని సృష్టించుకొని నన్నెందుకు సృష్టించావు అంటాడు. చాలా విచిత్రం. నేను ఏమైనా సృష్టించమన్నానా? నన్ను కష్టాలు పెట్టమన్నానా? ఆయన ఏమైనా కష్టాలు పెట్టాడా? చెయ్యకూడని పనులు చేసి నువ్వు కష్టాలు తెచ్చుకొని మళ్ళీ ఆయన్ని నిందిస్తే ఆయనేం చేస్తాడు? నువ్వు భార్యతో గొడవలు పడి నువ్వు దూరంగా ఉంటూ
ఆ సంసార సుఖాన్ని అనుభవించలేక నా బతికిలా అయిపోయిందని ఏడిస్తే ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమించకపోతే వాళ్ళు నిన్నను ప్రేమిస్తారు. నీ భార్య అయినా అంతే, నీ భర్త అయినా అంతే, ఎవరైనా అంతే. ఉన్నంతలో తృప్తి పడాలి. ఎంతసేపు లేనిదాన్ని చూసుకుని లేదని ఏడుస్తావు అంతే తప్ప ఉన్నదాన్ని అనుభవించడానికి ప్రయత్నించవే. నిజంగా నీకు కావాలంటే అర్హత సంపాదించు. నువ్వు ఏదైనా సంపాదించుకోగల, ఏదైనా చేయగల, ఏదైనా అనుభవించగల అవకాశం నీకుంది. నీకేమైనా లోటు కనిపిస్తున్నాయి అంటే నువ్వు గతంలో చేసుకున్నదే ఇప్పుడు అనుభవిస్తున్నావు. వాడికి నీకంటే బాగుంది అంటే వాడు అర్హత సంపాదించుకుని ఆ స్థితిలో ఉన్నాడు. అంచేత అంతా మన చేతిలోనే ఉంది. మన చేతిలో అంటే మనసు చేతిలో. ఆ మనసు దేని బట్టి ఉంది? మనం తీసుకునే ఆహారం. నువ్వు చెడు ఆహారం తీసుకుంటే జీవితం అంతా నరకమే. నువ్వు ఆహారం తీసుకునే కాసేపు చూస్తున్నావు అంతే తప్ప అది నీకు భవిష్యత్తులో ఎంత నష్టం కలిగిస్తుందో ఆలోచించట్లేదు. మహా తింటే ఒక 5 నిమిషాలు తింటావు, రోజంతా నరకం అనిపిస్తున్నావే. తీసుకో, అదే రుచిలో శాకాహారం తీసుకో. హింసకు కారణం కాకు. నీ గుణాల్ని పాడు చేసే ఆహారం తీసుకోకు. అది విషము. విషాన్ని ఎందుకు తీసుకుంటావు? లోపలికి వెళ్ళాక అది అమృతం కావాలి, విషం కాకూడదు. అందుకే పెద్దలు చెప్తారు, నువ్వు ధర్మంగా ఆర్జించు, దానితో నువ్వు మజ్జిగ మెతుకులు తిని అది కడుపులోకి వెళ్ళాక అమృత తుల్యం అవుతుంది, ఎంతో మేలు చేస్తుంది. నువ్వు అధర్మంగా ఆర్జించి పంచభక్ష పరిమాణాలు నువ్వు తీసుకున్నా సరే అవి కడుపులోకి వెళ్ళాక విషతుల్యమై నీకు హాని చేసి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. అంచేత ఆహారం శాకాహారమే అయినా సరే న్యాయార్జితమై ఉండాలి అంటారు. ఇంకా ఏమని చెప్తారంటే భగవత్ అర్పిత భావంతో తినాలంటారు. భగవంతుడు అర్పించింది భగవంతుడికే సమర్పిస్తున్నావు. నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సృష్టింపబడితే వచ్చింది. ఇక్కడ నేనన్నది నువ్వెక్కడున్నావు? దేహం నువ్వు కాదు, మరి నేనంటావేటి? చేత
ఏదైనా అనికి సంబంధించిందే. ఆ భావంతో తిను. ఆహారం, అటువంటి ఆహారం మీకు ఎంత మేలు చేస్తుంది. అందుకే ఏ పని చేసినా కర్తృత్వ భావం లేకుండా చేయమంటారు. నేను చేస్తున్నాను అనే భావం వదిలేయమంటారు. ఇవన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జీవించినట్లయితే జీవితం ఎంత గొప్పగా ఉంటుంది. అటువంటి జీవితం కావాలి అంటే చెడు ఆహారాలు, చెడు తిండ్లు తినకూడదు. అంచేత చెడు అన్నది చెడేనండి. ఏదైనా సరే నష్టం కలిగించేది, కష్టాలు తెచ్చేది, బాధలు కలిగించేది అంతా చెడే. చేత ఆహారం విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత ధ్యానం చేయి, ఆహారం విషయంలో నియమాలు పాటించకపోతే నువ్వు ధ్యానం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. మనం ఎవరు చెప్పుకునేవాళ్ళం ఏమని, దుఃఖం దేనికి కలుగుతుంది అంటే శరీరం వల్ల. శరీరం ఎందుకు వచ్చింది అంటే కర్మల వల్ల. కర్మలు ఎందుకు చేస్తున్నాం అంటే రాగద్వేషాల వల్ల. రాగద్వేషాలు దేనికి ఉన్నాయి అంటే మరి ఈ మనసు వల్ల. ఈ మనసు అజ్ఞానం వల్ల. అటువంటి మనసు కలిగి ఉంది. ఈ అజ్ఞానం ఎలా పోతుందంటే జ్ఞానం వల్ల. ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల. మరి ఈ ధ్యానం ఎవరికి కుదురుతుంది అంటే ఆహార నియమాలు పాటించడం వల్ల. అంచేత ఆహారం మీద మమకారం ఉన్నంత కాలము గుర్తుపెట్టుకోండి, ఆ మమకారం ఉన్నవాడే ఏ ఆహారం పడితే ఆహారం తీసుకుంటాడు. ఆహారం మీద వాళ్ళకి మమకారం ఉన్నంత కాలం వాడు ధ్యానంలో స్థిరంగా ఉండలేడు. ధ్యానం కుదరకపోతే, సరైన ధ్యానం చేయకపోతే ఏం జరుగుతుంది? జ్ఞానం కలగదు, అజ్ఞానంలోనే ఉంటాడు. అజ్ఞానంలో ఉన్నవాడు మనసు మలినంగా ఉంటుంది, రాగద్వేషాలు ప్రదర్శిస్తాడు, కర్మలు చేస్తాడు, శరీరం తెచ్చుకుంటాడు, దుఃఖం అనుభవిస్తాడు. అంటే మానవుడి దుఃఖానికి కారణం వాడు తీసుకునే ఆహారం. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు తీసుకునే ఆహారానికి మన దుఃఖానికి సంబంధం ఏంటని.
మనం లోతుగా విశ్లేషిస్తే ఇది అర్థమవుతుంది. అంచేత ఎటువంటి పరిస్థితులు ఈ చెడు ఆహారాలు మనం తీసుకోకూడదు. ముఖ్యంగా రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన ఆహారాలు తీసుకోకూడదు. వెల్లుల్లిపై కానీ అయితే చల్లారిపోయినాయి ఇలాంటి ఆహారాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మాంసాహారం కొడుగుడ్లే కాదు, వెల్లుల్లిపై కూడా రజోగుణమే. నిలవన్న, పాసిపోయిన, చల్లారిపోయిన, వండి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇటువంటి ఆహారాలు తీసుకోకూడదు. అందుకే పత్రి గారు ఆహారం గురించి అంత సీరియస్గా చెప్తారు. మీరు ఆహారాన్ని సరి చేసుకోకపోతే మీరు ఎంత సాధన చేసినా ఎదగలేరండి, అలాగే ఉంటారు. మీరు ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు, లాభం లేదు. గంటలు చేయొచ్చు, ఎంతో కష్టపడవచ్చు. ఆహారం విషయంలో మీరు కాంప్రమైజ్ అవుతే ఏం లాభం. చాలామంది చెప్తూ ఉంటారు, ఏంటినండి ఏం మార్పు రావట్లేదు ఇది అంటారు. చేస్తున్నాను, రోజు 4 గంటలు చేస్తున్నాను, 6 గంటలు చేస్తున్నాను అన్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో లోపం ఉంది. ముఖ్యంగా నా లెక్క అవుతే ఆహారంలోనే తేడా. 90% మన సొసైటీలో సీనియర్స్ ఏంటి, సీనియర్ మాస్టర్లు ఏంటి, మామూలు మెడిటేటర్స్ ఏంటి, ఇక్కడే దెబ్బతింటున్నారు. ఇప్పుడు ధ్యానం కూడా సరైన ధ్యానం చేయట్లే. వాళ్ళకి ఇంకేం చెప్పలేము మనం. ఒకవేళ శ్వాస మీద ధ్యాస చేసినా ఆహార నియమాలు పాటించవలసింది. అంచేత చెడు తిండ్లు మనం తీసుకోకుండా సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ సాధన చేస్తే కొన్ని నెలల్లోనే ఎంతో గొప్ప మార్పులు మనం సాధించవచ్చు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.